హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈటీ నీడ్స్. సో మీకు డైలీ ఒకే ఫుడ్, డైలీ బ్రేక్ఫాస్ట్లో ఒకే ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసిందా? ఇడ్లీ, చపాతీ, పూరి. సో అవి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే ఆలూ పరాటా ట్రై చేయండి. వర్త్ ఇట్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. సో ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేయకముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయమని చెప్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కట్ చేసుకున్న ఆనియన్, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2, 3, 4 బంగాళదుంపలు ఉంటాయి కదా, బాగా బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఏదైతే ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవి ఫ్రై అయిన ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తున్నాను అనమాట బంగాళదుంపల్లోకి. సో ఆల్రెడీ మనం సాల్ట్ ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు. సో ఆలూ పరాటా కోసం డో అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తున్నాను. ఫస్ట్ ఒక కప్ దాకా మైదా పిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుని వాటర్ వేసుకొని మంచిగా కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి వాటర్ క్వాంటిటీ బాగా తెలుస్తుంది. ఇంకోటి, ఇలా పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ పిండిని తీసుకొని ఇలా మంచి ముద్దలా చేసుకొని ఏదైతే మనం పొటాటో పేస్ట్ ఉంది కదా స్మాష్ చేసుకున్నది, అది యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పిండిలోకి ఈ విధంగా యాడ్ చేసి మొత్తం సైడ్స్ని కవర్ చేసేసేయాలి. ఇది మోమోయింగ్ కాదు కాబట్టి కంప్లీట్గా మంచిగా ప్రెస్ చేసి కవర్ చేసుకుంటే చాలు. ఇలా మంచిగా ఒక ముద్ద అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని దీన్ని బాగా ఉత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కువ గట్టిగా ప్రెజర్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఆలూ పేస్ట్ లోపల ఉంది కదా అది డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా స్లోగా చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం చపాతీ కలుస్తాం కదా, అదే సేమ్ ప్యాటర్న్లో 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఆయిల్, ఘీ అయితే ఘీ వేసుకుంటే అదిరిపోద్ది అనమాట. సో ఆసమ్గా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా 2 సైడ్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. అసలు ఆలూ పరాటాలు తింటే అదిరిపోతుంది అనమాట. ట్రస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. దాంతోపాటు టమాటా సాస్, ఏదైనా టమాటా చట్నీ ఉన్నా పర్లేదు, అదిరిపోద్ది, మామూలుగా ఉంటుంది అనమాట. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదీ డైలీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బోర్ కొట్టేస్తుంది కదా, అలా బోర్ కొట్టేసినప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఒకవేళ వీడియో నచ్చకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది. సో థ్యాంక్ యూ గైస్.